మే 13న జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్‌లో పీఓగా అపాయింట్ అయినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే స్టేజెస్‌లో వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అన్నిట్లో వచ్చేసరికి అపాయింట్మెంట్ అయినటువంటి దగ్గర నుంచి ప్రీవియస్ డే ఆఫ్ పోలింగ్ యొక్క ముందు రోజు, ఆన్ అరైవల్ అట్ పిఎస్ పోలింగ్ స్టేషన్కి వచ్చిన రోజు చేయాల్సిన పనులు, డ్యూరింగ్ ద పోలింగ్ జరుగుతున్నప్పుడు చేయాల్సిన పనులు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత పీఓ గారు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అందుకు ముందుగా నేను చేసే మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో టీచర్స్కి యూజ్ఫుల్ అయ్యేటువంటి అన్ని రకాల వీడియోస్, పీడిఎఫ్స్ అట్లాగే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అట్లాగే నా వెబ్సైట్ ఏదైతే ఉందో నా వెబ్సైట్లో కూడా టీచర్ కార్నర్ ఏదైతే ఉందో దాని కింద న్యూ టెక్స్ట్ బుక్స్, నెక్స్ట్ ఎల్ఐపి వర్డ్స్, దీక్షకు సంబంధించినవి కానీ అన్ని రకాల జీవోస్ అన్నీ కూడా వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వివిధ దశల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు నిర్వహించాల్సినటువంటి విధులు చూద్దాం. దానిలో మొదటిది వచ్చేసరికి నియామకం జరిగినప్పుడు మనకి అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ముందు చూడాల్సినటువంటి అంశం వచ్చేసరికి మనకి అలాట్ చేసినటువంటి పిఎస్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క పేరు, ఆ నెంబరు ఏదైతే ఉందో అది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి అలాట్ చేసినటువంటి పిఎస్ ఏ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలోకి వస్తుందో అది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ అది ఎక్కడుంది అనే విషయం కూడా మనం ఒకసారి నిర్ధారించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అందులోని ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ పీఓగా మనల్ని అపాయింట్ చేసిన తర్వాత మన కింద పనిచేసేటటువంటి అంటే మన యొక్క పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీఓ గారు, నెక్స్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్, వాళ్ళ డిజిగ్నేషన్స్, వాళ్ళ యొక్క చిరునామా, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అన్నీ కూడా మనకి మన యొక్క ఆర్డర్ కాపీలో ఇస్తారనమాట. అట్లాగే మనకి అలాట్ చేసేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అటెండ్ అవుతాము. నెక్స్ట్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హ్యాండ్స్ ఆన్ ఏదైతే ఉందో అది మనం చేస్తాము. అది చేసినప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఓటింగ్ ప్రాసెస్ అనేది మనం ఎలా కండక్ట్ చేయాలనేది ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది. ఇప్పటికే మన టీచర్స్ చాలామంది కూడా ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలిసిందే. కాకపోతే కొన్ని సందర్భాల్లో రేర్గా వచ్చే కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఎలా వ్యవహరించాలనేది ఒకటి మాత్రం మనం చూసుకుంటే పోలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఇచ్చేటటువంటి హ్యాండ్ బుక్ ఏదైతే ఉందో హ్యాండ్ బుక్, నెక్స్ట్ ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ అందుట్లో అవి ఎలా పనిచేస్తాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనకి హ్యాండ్ బుక్స్లో ఇచ్చారు. వాటిని తరోగా చదవాలి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్కి సంబంధించి మనకి ఇచ్చేటటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్యాటలాగ్ కూడా మనకు ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకొని ఏమేమి ఐటమ్స్ మనకు రాబోతున్నాయి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈవీఎంస్కి సంబంధించి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, అట్లాగే వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కనెక్ట్ చేయాలి, వాటి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, వాటిని ఎలా డిస్కనెక్ట్ చేయాలి అని చెప్పేసి అలాంగ్ విత్ ఇమేజెస్ వాటిని ఎలా సీల్ చేయాలని చెప్పేసి కూడా మనకి హ్యాండ్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మనం తరోగా చదువుకోవాలి. అట్లాగే లీగల్గా వచ్చేటటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్షన్స్ అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. ఎలాంటి గందరగోళానికి సంబంధించినటువంటి అయోమయంగా సందిగ్ధంగా ఉండకూడదు. ప్రతి దాని మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ తర్వాత సెకండ్ వచ్చేసరికి పోలింగ్ ముందు రోజు అంటే మే 12 పీఓ గారు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ వచ్చేసరికి పోలింగ్ స్టేషన్కి అవసరమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రిసీవ్ చేసుకోవాలి. ఆ సందర్భంలో మనకి ఇచ్చిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ ఏవైతే ఉన్నాయో ఆ వీవీప్యాట్ మన పిఎస్కి చెందినవా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అడ్రస్ ట్యాగ్లు ఏవైతే ఉన్నాయో వాటితో మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ మూడు కూడా మన యొక్క పిఎస్కి సంబంధించినవా లేదా అని చెప్పేసి కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ సెక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సీల్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఉందా లేదా, దానికి అడ్రస్ ట్యాగ్ ఏదైతే ఉందో అది అటాచ్ చేయబడి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. కంట్రోల్ యూనిట్లో బ్యాటరీ ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ యూనిట్ల కింద మనకి కింద భాగంలో కుడివైపు అవి సీల్ చేయబడి ఉన్నాయా లేదా, అట్లాగే బ్యాలెట్ యూనిట్లకు కూడా అడ్రస్ ట్యాగ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాము. ప్రతి బ్యాలెట్ యూనిట్ పైన కూడా బ్యాలెట్ పేపర్ అతికించబడి ఉంటుంది. అట్లాగే ఆ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో అది స్క్రీన్పై సరైన రీతిలో ఉన్నాయా లేదా అని చెప్పేసి, అంటే క్యాండిడేట్ నెక్స్ట్ ఆ సింబల్ అవి దేనికి దానికి ఎదురుగుంటా వచ్చాయి లేదా, అవి ఏమైనా తారుమారయ్యాయా అనేవి కూడా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాము. బ్యాలెట్ యూనిట్లో స్లైడ్ స్విచ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సరైన పొజిషన్లో సెట్ చేయబడి ఉన్నాయా,
స్విచెస్ ఏవైతే ఉన్నాయో, బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ అనెక్సర్ 5లో పేర్కొన్నటువంటి పోలింగ్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏ క్వాంటిటీ, నెంబర్స్ ఎన్ని ఏంటి అని చెప్పేసి మనకి అనెక్సర్ 5లో ఇచ్చారు. అవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వచ్చాయా లేదని చెక్ చేసుకుంటాము. పేపర్ రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, పేపర్ సీల్స్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత మనకి ఎన్నికలకి సంబంధించినటువంటి ఇచ్చే లిస్ట్ ఏదైతే ఉందో అవి పరిశీలించి ఈ కింది వివరాలు చూసుకోవాలి. అవి ఏంటో చెప్తున్నారు మనకి. సప్లిమెంట్ ప్రతులు ఉన్నాయా అని చెప్పేసి, అంటే మార్కుడ్ కాపీ కాకుండా ఇంకా మనకు ఆధారంగా కూడా ఇస్తారు. అవి పార్ట్ నెంబరు సప్లిమెంటరీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రతి పేజీకి సీరియల్ నెంబర్ ప్రకారమే ఉన్నాయా లేదా అని చెప్పేసి, అంటే మార్కుడ్ కాపీ కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా సీరియల్ నెంబర్లో ఉన్నాయా, ప్రకారం ఉన్నాయా లేదా, మధ్యలో ఏమన్నా పేజెస్ మిస్ అయ్యాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ముద్రించబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమన్నా కొట్టువేతలు కానీ, దిద్దుబాట్లు కానీ, కొత్తగా ఏమైనా నెంబర్లు రాసున్నాయా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన పిఎస్ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లిస్ట్ ఉంటుంది, దాన్ని పరిశీలించుకోవాలి. ఆ క్యాండిడేట్ పేరు, వారికి అలాట్ చేసినటువంటి సింబలు సరిగ్గా ఉన్నాయా లేదా, సేమ్ అవే మనకి బ్యాలెట్ పేపర్లో ఉన్నవి బ్యాలెట్ యూనిట్ పైన కూడా అదే వరుసలో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏఎస్డి, ఏఐఎస్, సిఎస్వి ఈ లిస్ట్ జాబితా కూడా మనకు సపరేట్గా ఇస్తారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఇలాంటి వీళ్ళకి సంబంధించిన లిస్టులు దేని దానికి సపరేట్గా ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మన పిఎస్కి సంబంధించినవే కాదా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి సప్లై చేసినటువంటి ఇండెలిబుల్ ఇంక్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్గా ఉందా లేదా, దాని యొక్క మూత ఏదైతే ఉందో, లిడ్ ఏదైతే ఉందో అది సరిగ్గా పెట్టబడి ఉందా లేదా అని చెప్పేసి, గట్టిగా సీల్ చేసి ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. అట్లాగే యారో మార్క్ ఉన్నటువంటి క్రాస్ మార్క్ రబ్బర్ స్టాంప్ ఏదైతే ఉందో అది, బ్రాస్ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. రబ్బర్ స్టాంప్కి 2 వైపుల సీల్ ఉందా, స్టాంప్ ప్యాడ్ ఏదైతే ఉందో అది ఎండిపోయిందా, ఎలా ఉంది అని చెప్పేసి, డ్రైగా ఉందని చూసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ ఏవైతే ఉందో వాటిని పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఇనపెట్టు ఏదైతే ఉందో దాన్ని సంపాదించి అందులో సామాగ్రి, మన యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని భద్రపరుచుకుంటాము. నెక్స్ట్ అక్కడి నుంచి మనం మనకి జర్నీ ఏదైతే ఉందో దాన్ని పోలింగ్ స్టేషన్కి, పిఎస్కి చేరుకునే మార్గం వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే వాటిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే మనం క్లారిఫై చేసుకోవాలి. వన్స్ మళ్ళీ మన పిఎస్కి చేరుకున్న తర్వాత మనకు వచ్చిన డౌట్లు క్లారిఫై చేయడానికి కానీ, మెటీరియల్ ఏదైతే ఉందో తగ్గితే మళ్ళీ తీసుకురావటము అదంతా పెద్ద ప్రహాసనం కాబట్టి 1-2 సార్లు అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళి. నెక్స్ట్ అట్లాగే ఎన్నింటికి ఏ వాహనం ద్వారా పోలింగ్ స్టేషన్కి చేరుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోండి. మనకి అలాట్ చేసినటువంటి మన యొక్క రూట్ బస్ ఏదైతే ఉందో ఆ రూట్ బస్సులో ఎన్నింటికి బయలుదేరాలి అని చెప్పేసి మన అందరి యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వెళ్ళేటటువంటి లొకేషన్లోకి వెళ్ళాలి. మనం పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో చేరుకోవడానికి ముందు మన యొక్క టీం ఎవరైతే ఉన్నారో మనకి కేటాయించిన రూట్ బస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఉపయోగించాలి. ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోకూడదు. పోలింగ్ రోజున సరైన సమయానికి మనం చేరుకోలేని పరిస్థితులు కనుక ఉంటే ముందు రోజు సాయంత్రం 4 గంటలకల్లా పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి. యాక్చువల్గా అన్ని సందర్భాల్లో కూడా ఆ ముందు రోజే మనం పిఎస్కి చేరుకుంటాము. వెళ్ళి అక్కడి నుంచి మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో మన వర్క్ మనం మొదలు పెట్టుకుంటాము. పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కావాల్సినటువంటి పిఎస్ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి అంత స్పేస్ ఉందా లేదా అని చూసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే జెంట్స్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరువేరుగా క్యూలు అరేంజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, లేకపోతే ప్లేస్ కంజెస్టెడ్గా ఉందా, కంజెస్టెడ్గా ఉంటే మనం ఏం ప్లాన్ చేసుకోవాలి అనేది ఆ ముందు రోజే మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంట్రీకి, ఎగ్జిట్కి వేరువేరు మార్గాలు ఉన్నాయా, లేకపోతే ఒకటే ఎంట్రన్స్ ఉంటే ఎంట్రీ, ఎగ్జిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసుకోవాలి. పోలింగ్ ఏరియా, నెక్స్ట్ ఓటర్లతో కూడినటువంటి నోటీస్ ఏదైతే ఉందో దాన్ని బయట పేస్ట్ చేయాలి. ఆ రోజు పోటీ చేస్తున్నటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జాబితా ఏదైతే ఉందో అది మన పిఎస్ దగ్గర డిస్ప్లే చేస్తున్నామా లేదనేది గమనించుకోవాలి. అట్లాగే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి, అట్లాగే వాళ్ళకి అసిస్టెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఉమెన్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము అసిస్టెంట్స్ని ఏర్పాటు చేసుకోవాలి. పోలింగ్ ఆఫీసర్లు, ఏజెంట్లు వారికి సంబంధించినటువంటి అంటే టోటల్ పిఎస్కి సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఎలా అరేంజ్ చేసుకోవాలి,
నెక్స్ట్ అట్లాగే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని మెయింటైన్ చేస్తూ అరేంజ్ చేసుకున్నామా లేదని చూసుకోవాలి. కంట్రోల్ యూనిట్ ఎక్కడ పెట్టాలి, వీవీప్యాట్ బ్యాలెట్ యూనిట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఎక్కడ పెట్టాలి అనేది ఆ ముందు రోజు సాయంత్రం మనం చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ పిఎస్లోకి అడుగుపెట్టిన తర్వాత పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏవైనా పాంప్లెట్స్ కానీ పోస్టర్స్ కానీ ఎటువంటి ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవాలి. అవి ఏమైనా ఉంటే వాటిని కవర్ చేయటము లేకపోతే రిమూవ్ చేయటము చేయాలి. నెక్స్ట్ తర్వాత మనకి ఇవ్వబడినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అట్లాగే మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పిఓ గారి ఆధీనంలోనే ఉండాలి. పోలింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిసీవింగ్ కౌంటర్లు ఇచ్చేంత వరకు కూడా దాని యొక్క రెస్పాన్సిబిలిటీ పిఓ గారిదే. అట్లాగే వన్స్ మనం పిఎస్లోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా మా పోలింగ్ స్టేషన్కి కాపలా బాధ్యత మనదే. మనకు అప్పగించినటువంటి పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు తప్ప, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మన పిఎస్కి అలాట్ చేసినటువంటి కానిస్టేబుల్ పోలీస్ గార్డ్ ఎవరైతే ఉన్నారో వారికి తప్ప ఈ యొక్క రెస్పాన్సిబిలిటీని మనం ఎవరికి అప్పచెప్పకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్కి చేరుకోగానే, అంటే ఆల్రెడీ ఆ రోజు ఈవినింగ్ చేరుకుంటారు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేసెస్. వెళ్ళిన తర్వాత మనం ముందుటి రోజునే పోలింగ్ కేంద్రం చేరుకోవాలి. ఓటింగ్కి సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రి ఏవైతే ఉందో ఒకసారి మనం అన్నీ కూడా టెస్ట్ చేసుకుంటాము, అంతా పక్కాగా ఉందా లేదా అని చెప్పేసి. ఇంకా ఆ రోజు సాయంత్రం పీఓ గారు చేయాల్సినటువంటి పనులు వచ్చేసరికి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి క్యాండిడేట్స్ ఇచ్చినటువంటి నియామక పత్రాలను పరిశీలించి, నెక్స్ట్ వారికి ఎక్కడైతే కూర్చోవాలో వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో వారి యొక్క ఎంట్రీ ఎగ్జిట్ ఏదైతే ఉందో దానికి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పాసులు ఏవైతే ఉన్నాయో పాసులు జారీ చేస్తాము. నెక్స్ట్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చదివి వినిపిస్తాము. ఒకవేళ మన టీంలో ఎవరైనా సరే పోలింగ్ ఆఫీసర్ కనుక ఆబ్సెంట్ అయితే దానికి సంబంధించి మనం ఇంకొక పోలింగ్ అధికారిని నియమించుకుంటాము. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని సెక్టర్ ఆఫీస్ గారికి తెలియజేసి, నెక్స్ట్ అట్లాగే పోలింగ్ ప్రారంభానికి ముందు 1 గంట ముందే అన్ని ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధం చేసుకుని మాక్ పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తాము. మాక్ పోలింగ్ తర్వాత ఈఎంస్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా క్లియర్ చేసి వీవీప్యాట్లో ఉన్నటువంటి పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం సీల్ చేస్తాము. అది సీల్ చేయాలి. నెక్స్ట్ తర్వాత మన పిఎస్లో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని పిఓ గారు తయారు చేయాలి. మాక్ పోల్ సమయంలో ఏజెంట్లు ఎవరైనా లేకపోతే ఒకే ఒక ఏజెంట్ ఉన్నా సరే దానికి సంబంధించిన రిపోర్టు ఆర్ఓకి మనం నివేదించాలి. గ్రీన్ పేపర్ సీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ యూనిట్కి ఫిక్స్ చేయాలి, అంటే పేపర్ సీల్ చేయాలి. రిజల్ట్ సెక్షన్లో భాగం ఏదైతే ఉందో ఆ రిజల్ట్ సెక్షన్ని పూర్తిగా సీల్ చేస్తాము. వీవీప్యాట్ యొక్క డ్రాప్ బాక్స్ ఎక్కడైతే మనకి స్లిప్స్ పడతాయో ఆ డ్రాప్ బాక్స్ డోర్ ఏదైతే ఉందో దాన్ని సీల్ చేస్తాము. నెక్స్ట్ అట్లాగే ఇండెలిబుల్ ఇంక్ ఏదైతే ఉందో అది ఒలికి కింద పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మాక్ పోల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో డ్యూరింగ్ ద యాక్చువల్ పోలింగ్ ఏదైతే ఉందో అది మనకి నిర్ణయించినటువంటి సరైన సమయం ఉదయం ఖచ్చితంగా 7 గంటలకు ప్రారంభం అయ్యేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా కొన్ని పనులు అవాంతరాల వల్ల పూర్తి కాకుండా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం కొద్ది మందినైనా సరే, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ విలేజెస్లో ఓటర్స్ ఎర్లీ మార్నింగ్ అంటే 7 కల్లా ఓటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దట్టు ఇది సమ్మర్ కాబట్టి మార్నింగే ఓట్లు వేద్దామని చెప్పేసి మార్నింగ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళు టయానికి వచ్చేస్తారు కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మన పనులు మధ్యలో ఏమైనా ఆగిపోయినా సరే కొద్దిగా అయినా సరే ఓటర్లు మనం పిఎస్లోకి అనుమతించి నెమ్మదిగా ఓటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు ఏవైతే ఉన్నాయో మనకి పిఎస్లో జరుగుతూ ఉంటాయి. అయినా సరే పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అలాంటి అసాధారణ పరిస్థితులు ఏవైనా వస్తే కనుక పిఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే వన్ అండ్ ఆల్ సోల్ అథారిటీ కాబట్టి ఆయనే వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. అందుట్లో మనకి అనుకోకుండా వచ్చే సవాలు కొన్ని చెప్పారు. ఓటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఐడెంటిటీని సవాల్ చేయటము, మైనర్లు ఓటింగ్ వచ్చినప్పుడు, నెక్స్ట్ బ్లైండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓటింగ్ వచ్చినప్పుడు, ఓటర్ రిఫ్యూజ్ టు ఓటు వేయడానికి అతను నిరాకరించినప్పుడు, టెండర్ ఓట్లు, నెక్స్ట్ వైలేషన్ ఆఫ్ ఓటింగ్ రూల్స్, అల్లర్లు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించడము, నెక్స్ట్ అక్కడ ఏమైనా సరే దొమ్మీలు ఇలాంటివి ఏమైనా జరుగుతాం, నెక్స్ట్ పేపర్ స్లిప్పై ముద్రితమైనటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రావటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి అప్పుడప్పుడు పిఎస్లో జరగవచ్చు. అయినా సరే వీటిని పిఓ గారు చాకచక్యంగా సమయస్ఫూర్తితో అధిగమించి ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆగకుండా ఓటింగ్ అనేది కంటిన్యూగా జరిగేలాగా చూడాలి.
ప్రతి 2 గంటలకి కూడా పోలింగ్‌కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని పీఓ గారు వారి యొక్క డైరీలో 19వ అంశం కింద నింపుకోవడం కోసం మ్యాటర్ రెడీ చేసుకోవాలి. అట్లాగే ఈ ఇయర్ మనకి అంటే ఈసారి ఎలక్షన్స్‌కి మనకి కొత్తగా అప్డేట్ ఏంటంటే పీఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పీడీఎంఎస్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్‌ని మనం డౌన్లోడ్ చేసుకొని దానిలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నెక్స్ట్ రిసీవింగ్ కౌంటర్ నెక్స్ట్ రిసెప్షన్ కౌంటర్లో మనం మెటీరియల్ ఇచ్చేంత వరకు ఆ 2 రోజులు జరిగేటటువంటి అంశాలని ప్రతిదీ కూడా అందుట్లో ఉంది. దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని బట్టి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో పీఓ గారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్ పీడీఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకవేళ కొన్ని అనుకోని కారణాల వల్ల మనకి పోలింగ్ ఏదైతే ఉందో అది లేటుగా ప్రారంభమైనప్పటికీ కూడా సాయంత్రం మాత్రం పోలింగ్ సరైన సమయానికి కంప్లీట్ చేయాలి. ఇంకా పోల్ క్లోజ్ అయ్యే టైంకి కూడా ఓటర్లు ఎవరైనా ఉంటే కనుక లాస్ట్ నుంచి 1 నుంచి క్రమసంఖ్యలో స్లిప్లు ఇచ్చుకుంటా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఓటు వేయడానికి అవకాశం లేకుండా అంటే ఎవరు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును కోల్పోకుండా మిస్ అవ్వకుండా అందరికీ ఓటు వేసేటువంటి అవకాశం కల్పించాలి. తర్వాత పోలింగ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత పీఓ గారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీవీప్యాట్ని క్లోజ్ చేసి సీల్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే మహిళలు ఎపిక్తో ఓటు వేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుర్తింపు పత్రంతో పాటు ఓటు చేసిన వారు ఏఎస్డి పట్టికలో పేరుండి ఓటు వేసిన వారి యొక్క సంఖ్యను నిర్ధారించుకోవాలి. వీళ్ళందరూ ఓటు వేశారో లేదో అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. రికార్డ్ అయినటువంటి ఓట్లు పేపర్ సీల్ అకౌంట్లు వాటిని పొందపరిచే ఫామ్ 17C ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. అట్లాగే వాటికి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ రోజు అటెండ్ అయినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి అందజేసినట్టు మనం రసీదులు తీసుకోవాలి. వీటిని తీసుకునే ఏజెంట్స్ కౌంటింగ్ జరిగేటప్పుడు ఈ 17C ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ వాటిని తీసుకొని కౌంటింగ్కి అటెండ్ అవుతారు. కాబట్టి ఈ డేటా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అధ్యాయం 7లో డిక్లరేషన్ ఫామ్ ఉంది. ఆ డిక్లరేషన్ ఫామ్ పీఓ డిక్లరేషన్ ఫామ్లో వీటికి సంబంధించిన డేటా మొత్తాన్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ అట్లాగే పీఓ గారి వారి యొక్క డైరీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలి. నెక్స్ట్ అట్లాగే తర్వాత మనకి స్టాట్యుటరీ నాన్ స్టాట్యుటరీ 6 ప్యాకెట్లకు సంబంధించినటువంటి కవర్లు ఉన్నాయి. ఆ కవర్లన్నింటినీ కూడా సీల్ చేయాల్సినవి సీల్ చేయటము, అన్సీల్ చేయాల్సినవి సీల్ చేయకుండా అలా ఉంచడము, ఆ యొక్క ప్యాకెట్స్ ప్రకారం దానికి సపరేట్గా పెట్టుకోవడం చేయాలి. నెక్స్ట్ అట్లాగే రిసీవింగ్ కౌంటర్కి మళ్ళీ మనం బయలుదేరేటప్పుడు మన యొక్క కార్యక్రమంలో భాగంగా సీల్ చేసినటువంటి ఈవీఎంస్ కానీ వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీల్డ్ కవర్లని కలెక్షన్ సెంటర్కి చేర్చాలి. ఇవన్నీ కూడా దానికి వాళ్ళు అడిగినటువంటి మెటీరియల్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ డిపాజిట్ చేసినట్టు కన్సర్న్ ఆఫీసర్ దగ్గర నుంచి మనం ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అంటే మన పిఎస్కి సంబంధించి అన్ని ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అట్లాగే రిటర్న్ మెటీరియల్స్ ప్రింటెడ్ మెటీరియల్స్ అంటే పోలింగ్ మెటీరియల్ మొత్తము కూడా మనం సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకుంటామో దాంతో యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా మన యొక్క డ్యూటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టు. సో ఎవరైతే ఈ జనరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గా డ్యూటీ నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ 5 నియామకం జరిగినప్పుడు ముందు రోజు పోలింగ్ స్టేషన్కి రాగానే పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ పూర్తయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ముందే అరేంజ్ చేసుకుని డేటా మొత్తం కూడా దానికి తగినట్టు కనుక ప్లాన్ చేసుకుంటే మన యొక్క ఈ పోలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రశాంతంగా జరుగుతుంది. ఇవి పీఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రకరకాల స్టేజ్ల్లో వాళ్ళు నిర్వహించాల్సినటువంటి విధులు.